ఈరోజు మినిస్టర్లు కావచ్చు, లేదా వారి సెక్రటరీస్ కావచ్చు, లేదా వారి కిందన్న హెచ్ఓడీలు కావచ్చు, టోటల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఒకే దగ్గరకు రావాలి. అలా రావటం వల్ల ప్రజా పరిపాలన సులువవుతుంది. ఇప్పుడు ఈరోజు ఎవరైనా ఒక వర్క్ వస్తే వర్క్ కావచ్చుంటే మినిస్టర్తో పని ఉంటే సెక్రటరీ దగ్గరికి వస్తున్నారు, సెక్రటరియట్కి. అదైన తర్వాత హెచ్ఓడిని కలవాల్సి ఉంటే మళ్ళీ మంగళగిరో లాంటి విజయవాడ లాంటి గుంటూరులో పోతున్నారు. సో వాళ్ళకి ఎంతో టైం వేస్ట్ అవుతుంది. అంతేకాకుండా కోఆర్డినేషన్ కూడా ఉండదు. అందుకని ముఖ్యమంత్రి గారు ప్రజలకి మంచి పరిపాలన ఇవ్వాలా, సౌలభ్యమైన పరిపాలన ఇవ్వాలి. ఒకసారి వర్క్ కోసంగా ప్రభుత్వం దగ్గరకు వస్తే అక్కడే అన్ని పనులు అయిపోవాలి. అక్కడే మినిస్టర్ ఉండాలి, అక్కడే సెక్రటరీస్ ఉండాలి, అక్కడే హెచ్ఓడీలు ఉండాలి, హెచ్ఓడీల కింద స్టాఫ్ కూడా అక్కడే ఉండాలి. ఒకే దగ్గర ఉంటే ఎవరైనా పనులకు వచ్చినప్పుడు అక్కడే ఉండి చేసుకొని వెళ్ళగలరు అనే ఒక అడ్మినిస్ట్రేషన్ చక్కగా చేయాలని ఈ యొక్క టవర్స్ని మొత్తం ఉండే విధంగా డిజైన్ చేశారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా వీలైనంత వరకు 2028 అక్టోబర్ లోపల పూర్తిగా అయిపోయి ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ చేసే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది.